అందరికీ శుభోదయం అండి. సిరిధాన్యాలు అంటే ఏమిటి చూడండి. ఎంత చక్కగా ఖాదర్ అలీ గారు ఇది ఇచ్చారో. ఇందులో ధాన్యం పేరు అవుతుంది కొర్రలు. కొర్రలో నియాయనిన్, ఇగో కొర్రలు, ఊదలు, అరికెలు, సామలు అండ్ కొర్రలు, సజ్జలు, రాగులు, ఒరిగలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు, బియ్యము. ఇందులో నియాసిన్ అంటే ఏంటి? ఈ సిరిధాన్యాల్లో పాజిటివ్ ఏవి, న్యూట్రల్ ఏవి, నెగటివ్ ఏవి? పాజిటివ్ అవుతుంది మీకు మన సిరిధాన్యాలు. తటస్థ ధాన్యాలు అదే న్యూట్రల్ అవుతున్నాయి. సజ్జలు, రాగులు, ఒరిగలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు, మరి వరి బియ్యం. దీని తాలూకా అర్థమవుతుంది, మన శరీరంలోకి సిరిధాన్యాలు వెళ్ళిన తర్వాత ఉన్న రోగం తగ్గిపోతుంది. తటస్థ ధాన్యాలు అంటే మనకి పెద్దగా బెనిఫిట్ ఇవ్వదు, బాడీకి లాస్ చేయదు. నెగటివ్ ధాన్యాలు అంటే మనకి ఏం చేస్తుంది? లేని రోగాల్ని తెస్తుంది. సరే, ఇప్పుడు దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఈ ఒక్క సిరిధాన్యాల్లో నియాసిన్, ఇరిబోఫ్లవిన్, థైమిన్, కెరోబిన్, ఐరన్, కాల్షియం, ప్రాస్పరస్, ప్రోటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మరి ఫైబర్ రేట్. అయితే మనిషి ఒంటికి కావాల్సింది, అనవసరమైంది కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు అవసరం అంతవరకే, అనవసరం కాదు కొంత మోతాదులో, అవసరమైనవి ఇవన్నమాట. ఏవైతే అవసరమైనవి ఉన్నాయో అవన్నీ పాజిటివ్ ధాన్యాల్లో ఉన్నాయి. షార్ట్కట్గా మాట్లాడాలనుకుంటే, ఏవైతే ఉండకూడదో అవి నెగటివ్ ధాన్యాల్లో ఉన్నాయి. అంతే కదా. అయితే నేను గంగాబాబు భూమాతకి ఇవ్వకుండా ఏ పని చేయను, కింద పడిపోయి కొంచెం బియ్యం పార్వల్కి అయిపోతుంది. అయితే ఇది ఇలా వదలండి. ఈ కొర్రలు అంటే ఫాక్స్టైల్, ఊదలు బ్యాన్మియడ్, అరికెలు కూడో, మరి సామలు లిటిల్ మిలెట్, అండుకొర్రలు బ్రౌన్ టాప్ మిలెట్. ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటే ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ఇక్కడ కార్బోహైడ్రేట్స్కి వద్దాం. చూడండి, ఐరన్ ఒకటి చూద్దాం. పీచు అనేది మనకు చాలా అవసరం. ఇక్కడ పీచు చూడండి, కొర్రల్లో 6.3 ఉంది, ఊదల్లో 2.9 ఉంది, అరికెల్లో 2.9. అన్నిటికంటే ఎక్కువ పీచు అందులో ఉంది. ఐరన్ అనేది ఇనుము ఎక్కువగా కొర్రల్లో ఉంది. ఇవన్నీ కదా ఉన్నాయి ఇలాగా. మరి న్యూట్రల్లో వచ్చేసరికి రాగుల్లో ఎంత ఉంది? ఐరన్ 5.4 ఉంది. అంటే బ్లడ్ శాతం, ఐరన్ బ్లడ్ పెంచడానికి. జొన్నల్లో ఇవన్నీ కూడా ఇలా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎంత వచ్చింది? ఐరన్ గోధుమల్లో 5.3 అయితే మన వరి బియ్యంలో 1 పాయింట్ ఉంది. అక్కడికి వచ్చేసరికి ఇక చూడండి, ఇప్పుడు మనం రావాల్సింది కార్బోహైడ్రేట్స్. ఇందులో ఎంత ఉంది? ఇందులో కూడా 60.6, 65.5 ఇలాగే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 76, 79. గోధుమలు 76, ఇది 79. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఫైబర్ రేషియో ఇక్కడ 7.57 వచ్చేసరికి ఇక్కడ ఎంత వచ్చింది చూసారా? గోధుమలు 63.50 వచ్చేసరికి మన బియ్యం 390.5, 395 అంటే దగ్గర 400 వచ్చింది. ఈ ఒక్క డిఫరెన్షియేట్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, ఇవన్నీ
ఈ ఒక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరిధాన్యాల వల్ల మనకు వస్తున్నాయి అన్నమాట. అయితే ఇన్ని రోజులు మనం తిన్నవి తప్పు అని కాదు, ఇది రోగాలు పెంచింది, ఇది రోగాలు తగ్గించింది, ఇది ఏమీ చెయ్యంది. ఈ విధంగా ఈ టేబుల్ అనేది ఉంది. పాతకాలం నుంచి మనం తింటున్నాం కదా, ఇప్పుడే ఎందుకు అలాగ వస్తుంది అంటే వాళ్ళ జీవన విధానం వేరే, మన జీవన విధానం వేరే. మనం ఏం కష్టపడుతున్నాం, అసలు ఏమీ కష్టపడట్లేదు. ఇవన్నీ చూస్తే ఇగటి బియ్యం, సోలు. నా దగ్గర గోధుమలు లేవు, మా ఫ్రెండ్ వచ్చారని గోధుమ నూక ఉప్మా చేశాను, దాని గురించి తెచ్చిన గోధుమ నూక, బియ్యం నూక చేసింది ఉన్నాయి. అన్నీ కూడా ఇంట్లో ఏవి కూడా ఉండవని కాదు. ఇవన్నమాట, ఇవి కొర్రలు. ఇవన్నీ మీకు ఎలాగో తెలిసినవి. ఈ కంటైనర్స్లో ఇలా ఉన్నవి. దీని టోటల్గా చూస్తే నేను ఒకే ఒకటి చెప్తాను, ఏటి అవసరమైనవన్నీ సిరిధాన్యాల్లో ఉన్నాయి. బియ్యంలో ఇవి ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి అంబలి రూపంలో తాగితే మీకు ఏదైతే వేడి అంటున్నారో ఆ వేడి ఉండదు. మలబద్ధకం, ఒబేసిటీకి మెయిన్ కారణం మలబద్ధకం. ఈ ఒక్క మలబద్ధకం తీరుతుంది. యూరిన్ ప్రాబ్లమ్స్ అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. మీకు విట్నెస్తో సహా ఫస్ట్ పేజ్ నేను అప్లోడ్ మీకు చేశా. అతనే ఈ ఒక్క వ్యక్తి 28 గ్రెయిన్స్, పెసలు, మినువులు ఇవి కూడా పంపించారు. గ్రెయిన్స్ పంపిస్తే ఇగోటి పాజిటివ్, నెగటివ్, ఇలా ఇక్కడ మనకి టేబుల్లో ఎన్ని ఇచ్చాడు, ఇవి వచ్చరికి 5, ఇవి వచ్చరికి 10, ఇవి వచ్చరికి 12. తక్కినవి చూడండి, ఏటివి కందులు. జస్ట్ స్టార్ట్ అయింది. ఇలాగే కందులు, ఇది కందిపప్పు, పెసలు, ఒకసారి నేనైతే నానేసాను, ఇగోటి బఠానీలు, ఇలాగ ఉంది అన్నమాట. వేరుశనగ, జొన్నలు కూడా ఇందులో ఇచ్చాడు అతను. మురియాలు, ఇగోటి కందిపప్పు, ఇందులో ఏముంది, అలసందలు, ఇగోటి అలసందలు. ఇది మీరు గ్రహించి నేను ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోవద్దు. ఎన్నో రకాలు తర్వాత ఒక్కొక్క సిరిధాన్యం గురించి నేను ఒక్కొక్కటి చెప్తా. ఈ టేబుల్ అనేది మీరు ఒకసారి చూసి అదే విధంగా ఫాలో అవ్వడం అనేది చాలా మంచిది. ఏటి మిల్లెట్స్ తాలూకా మ్యాజిక్ అనేది చూడండి, మాత్రం ఇది కరెక్ట్. పోనీ మీరు అంబలి రూపంలో తాగలేకపోతున్నారంటే వంతుకి 10 వంతులు నీళ్ళేసి ఒక కిచిడియో ఏదో చేసుకొని వెంటనే పెరుగన్నం కూడా మీరు తినొచ్చు. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. మళ్ళీ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం.